అందరికీ నమస్కారం. అందరు కూడా తెలుసు, సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతుంది, పిల్లలకి స్కూల్ ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాం. ఈ మధ్యలో కూడా వచ్చిన కొన్ని కేసెస్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందేమో మనము చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే మన చుట్టాల ఇంటికి కావచ్చు, మన సొంత ఊరు కావచ్చు, లేదంటే దగ్గరున్న ప్లే గ్రౌండ్లో, లేదంటే దగ్గరున్న గల్లీలో మనము ఫ్రెండ్స్తో ఆడుతూ మనం టైం గడిచేది. బట్ ఈ మధ్యలో పిల్లలందరూ కూడా స్మార్ట్ ఫోనే ఒక పెద్ద ఫ్రెండ్ అయిపోయినారు. బయట పోక చాలామంది దానికి అలవాటు అవుతున్నారు. అట్లానే ఇద్దరు పేరెంట్స్ కూడా బిజీ కావడము, పిల్లలతోని టైం గడపకపోవడము, దానివల్ల కూడా వాళ్ళు స్మార్ట్ ఫోన్కి అట్రాక్ట్ కావడం జరుగుతుంది. సో అందుకు ఈ మధ్యలో చూస్తున్నాను, పిల్లల్ని పేరెంట్స్ మందలించినా వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోవడము, లేదంటే వాళ్ళు ఎక్కడో బయటికి వెళ్ళిపోవడము, గంటల తర్వాత రావడము, లేదంటే చుట్టాల ఇంటికి వెళ్ళిపోవడము. సో ఇట్లా చేసి పేరెంట్స్ కూడా చాలా అంటే చాలా మానసిక వేదనకి గురి చేస్తున్నారు. ఇంకా మనకు 10th ఎగ్జామ్ అవుతున్నావు, ప్లస్ అట్లానే కొంతమంది 9th ఎగ్జామ్ అయిన తర్వాత కూడా కొంత ఆడపిల్లలు మగపిల్లలు కూడా కొంచెం మిస్ కావడము, లేదంటే ఎక్కడో వెళ్ళిపోవడము, లేదంటే కొంతమంది ఎగ్జామ్ బాగా రాయలేదన్నది అనుకోవడము, లేదంటే వేరే వాళ్ళు ఎవరో తెలిసిన ఫ్రెండు, లేదంటే సామాజిక తాణాలు వచ్చిన ఫ్రెండ్తో వెళ్ళిపోవడము, ఇలాంటి కేసెస్ కూడా గతంలో మనము రిపోర్ట్ కావడం చూశాను. అందుకు పేరెంట్స్ అందరూ కూడా కోరుతున్నాను, మీ పిల్లలతో టైం గడపండి. ఎగ్జామ్ టైంలో కూడా వాళ్ళతో ఉండండి. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారా, లేదంటే సోషల్ మీడియాలో ఎక్కడాదరు వాళ్ళు ఏమాదరు షేర్ చేసుకుంటున్నారా, ఏ టైం దాకా లేస్తున్నారు, ఏ టైం దాకా పడుకుంటున్నారు అనే పైన చాలా గమనించాలని చెప్పి కోరుతున్నాను. అట్లానే వాళ్ళతోని ఈ ఒక్క సమ్మర్ హాలిడేస్ కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే వాళ్ళంతా మళ్ళీ మీరు ఎక్కడ పోకపోతే వాళ్ళు మీరు ఉద్యోగం వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎవరు లేకుంటే సమయంలో వాళ్ళు మళ్ళీ స్మార్ట్ ఫోన్కు లేదంటే టీవీకి అలవాటయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంతమంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలతోని నేను టైం స్పెండ్ చేసినప్పుడు కూడా నేను అడుగుతున్నాను, వాళ్ళు చాలామంది ఈ రీల్స్కి లేదంటే వాళ్ళు ఏదో కామెడీ షోకి అలవాటు అవుతున్నారని చెప్పి తెలిసింది. సో అందుకు మా పిల్లలు కూడా ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనేది పైన పేరెంట్స్ అందరూ కూడా ఇది గమనిస్తారు. వాళ్ళు కూడా పిల్లల్ని బాగా చూసుకుంటారు, అందరూ కూడా సురక్షితంగా ఉంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. జై హింద్.